హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 4 రివ్యూ పార్ట్ 1 అండి. ఎందుకంటే ఈరోజు 2 పార్ట్స్ చేయాలనిపించింది. చాలా కంటెంట్ అయితే ఎక్కువుంది మాట్లాడడానికి. సో, ఫస్ట్ పార్ట్ అయితే గనుక నామినేషన్స్, సెకండ్ పార్ట్ ఏమో ఆఫ్టర్ నామినేషన్స్ ఏం జరిగిందా అన్నది మాట్లాడుకుందాము. సో, ఫస్ట్ అయితే గనుక నిన్న సగంలో ఆపిన ఇమ్మాన్యుయల్ అండ్ భరణితో గేమ్ ఆడించాలని హరీష్ అండ్ వేరేస్ పవన్ కళ్యాణ్ నిర్ణయించిన తర్వాత వాళ్ళిద్దరికి గేమ్ పెట్టి వాళ్ళిద్దరు పాకి వెళ్ళిన తర్వాత సుత్ అయితే గనక భరణి గారు తీసుకున్నారండి. ఇమ్మాన్యుయల్ కొద్దిగా స్లిప్ అయినట్టు అనిపించింది. గానీ నాకెక్కడో ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ వాంట్స్ టు బి ఇన్ దీంట్లో నామినేషన్స్ అని చెప్పి అంటున్నాడనమాట లైవ్‌లో. సో, మేబీ తను కావాలని స్కిడ్ అయినట్టు చేశాడా ఏంటో మనకైతే తెలీదు. బట్ డైరెక్ట్‌లీ నామినేటెడ్. నీడ్ నాట్ టు డిస్కస్ విత్ ఎనీవన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి భరణి ఏమో సంజనాకి మళ్ళీ నామినేట్ చేసి సేమ్ మీ వల్ల అందరూ హౌస్ హార్మనీ ఫెయిల్ అయింది. ఇదే పాయింట్స్ చెప్పాడండి. అసలు ఈయనేమో కొద్దిగా రేలంగి మావయ్య లేకపోతే కొద్దిగా హైడ్ అయ్యి మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా అంత ఓపెన్ అప్ అవ్వట్లేదు. గొడవలు పడడం గురించి కాదండి. పాయింట్స్ పెట్టడం గానీ, లేకపోతే ఏదన్నా స్ట్రెయిట్ అవే మొహం మీద చెప్పడానికి ట్రై చేయకుండా ఒక పాయింట్‌ని ఏదో పట్టుకుని, లేకపోతే ఇంకోటి కొద్దిగా బ్యాక్ స్టెప్ ఏస్తున్నట్టు అనిపిస్తోందనమాట భరణి గారు. బట్ తనైతే సంజన గురించి చెప్పిన తర్వాత శ్రీజాకైతే సుత్తిచ్చారు. లైవ్‌లో ఏమో సుత్తిచ్చిన తర్వాతే కొద్దిసేపు ఇంకా అంటే తర్వాత కాన్వర్జేషన్స్‌లో వీళ్ళు అనుకుంటారనమాట. ఎందుకు అందరికి ఇచ్చారు ఒకళ్ళకే ఇవ్వాల్సిందని రాము మీద బ్లేమ్ ఏస్తాడు గానీ, అంటే ఎందుకంటే సెకండ్ టైమ్ రాము ఎళ్లి ఇస్తారు కాబట్టి. అలా కాకుండా తిను ఇచ్చిన వాళ్ళకే ఆల్రెడీ సిత్ ఇంతకుముందు ఎవరొచ్చారో వాళ్ళకే ఇస్తే సరిపోయేది. గానీ ఈయనేమో సెపరేట్‌గా కొత్త వాళ్ళకిచ్చి శ్రీజాకిచ్చి శ్రీజాని సేవ్ చేస్తాడనమాట. ఈమొచ్చి తెలివిగా సంజన గురించి చెప్పి అంతా దాని తర్వాత నేను ఒప్పుకుంటాను. కానీ మీకు ఆల్రెడీ నామినేషన్ ఉంది కాబట్టి నేను తనూజాకేస్తున్నానని అప్పుడు పాయింట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఒక విధంగా తనూజ వర్సెస్ 4-5 మెంబర్స్ ఆఫ్ కామనర్స్ అయిందండి. సో, ఏమైందంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ పాయింట్ అయితే గనక వాళ్ళు మీరు ఇరిటేషన్‌గా మీరు ఫేస్ వండాలా వద్దా అన్నట్టుగా పాయింట్ పెట్టింది. అది పర్ఫెక్ట్ పాయింట్ కరెక్టే. కాకపోతే ఏంటంటే అది శృతి మించినట్టు అనిపించిందండి. అక్కడ హరీష్ ఏమో లేచి గట్టి గట్టిగా అరిచి మాట్లాడడము, ఇక్కడ ధీటుగా సమాధానం చెప్పడం తనూజ. మీకు తెలుసా నేను కప్స్ ఇలా వేస్తున్నాను ఇదంటే నిన్న గమనిస్తే గనక ఆల్రెడీ కప్స్ విషయంలో తనకి హరీష్ ఆల్రెడీ నాకు వండడం తెలుసు. నాకు ఇందులో ఎంత రైస్ పడుతుందని తెలిసిన అతను గూడా ఎందుకెళ్ళి అనవసరంగా కెలికి అడగడమో తెలీదు. అట్ ద సేమ్ టైమ్ ఈమె గూడా తెలిసినా గూడా అంటే కామ్‌గా చెప్పాల్సిన ప్లేస్‌లో గూడా అనవసరంగా ఈమె విసుగు మొహంలాగే కొద్దిగా అయితే ఉందండి తనూజది. సో, ఆబ్వియస్‌గా తనైతే కొద్దిగా విసుక్కుంటూనే పనిచేశారు. రెస్పాన్సెస్ ఇస్తున్నట్టు మనకు గూడా అనిపిస్తుందనమాట చూసేవాళ్ళం. సో, అదైతే కరెక్ట్ పాయింటే అనమాట. ఇక్కడ అడుగుతారనమాట. ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరేమో మమ్మల్ని కామనర్స్ మిమ్మల్నేమో సెలబ్రిటీస్ అన్నట్టుగానే చూస్తున్నారని ఈమె 1, 2 సార్లయితే లైవ్ అంటే ఈరోజు కదండీ త్రూఅవుట్ 3-4 డేస్ జరిగింది కదా! ఆర్ వాటెవర్ 3 డేస్‌లో తను కెమెరాకైతే చెప్పారు. మాకెందుకు రావు ఇలాంటి థింగ్స్ వాళ్ళకెందుకొస్తాయి వాళ్ళు కామనర్స్ అయినా గూడా ఇవి అన్నట్టుగా మాట్లాడారండి. ఆబ్వియస్‌గా ఎదుటి మనిషికి అది తప్పయ్యుండొచ్చు వాళ్ళల్లో కామనర్స్‌కి. బట్ ఇక్కడ తిన సైడ్ నుంచి ఆలోచించినా గూడా మేము కామన్ థింగ్స్ నుంచే వచ్చాము. ఇప్పుడేం కొత్తగా ఇది చెయ్యట్లేదు అన్నట్టుగా ఈమె మాట్లాడారు. సో, ప్రాపర్ తెలుగు రాకపోవడం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుతోందేమో అని నాకు కొద్దిగా అనుమానంగా అయితే ఉందండనమాట. ఇంక దాని తర్వాత హరీష్ కొన్ని మాటలైతే తూలారండి. గానీ దాన్నంత ఈమె ఏడ్చే అంటే దీని తర్వాత ఈమె లైవ్‌లో ఇంకా చాలా సేపు ఏడుస్తుందండి. ఎక్కి ఏడుస్తారు. అసలు అది అయితే కంటెంట్ గురించే అని నేనైతే అనుకుంటున్నాను తనుజ గారు. ఎందుకంటే అసలు అంత ధీటుగా సమాధానం చెప్పి ఇది చేసిన వాళ్ళు లోపలికెళ్ళి అంతంత సేపు ఆయన బిహేవియర్ గురించి ఫస్ట్ అయితే మాట్లాడలేదు. మీరు ర్యాష్‌గా ప్రవర్తిస్తున్నారు. అన్నం పెట్టడం అన్నపూర్ణలా ఉండాలి. ఇవన్నీ మాటలు కొద్దిగా తప్పేనండి. పర్సనల్‌గానే అటాక్ చేశాడాయన. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈమె గూడా మీరు బిహేవియర్ మీరు చూసుకోండి.
బాడీ లాంగ్వేజ్ మీరు చూడండి, మీరందరూ ఎలా ఉంటున్నారు అన్న బిహేవియర్ అన్న వర్డ్ మాత్రం ఈమె తీసుకొచ్చింది. ఆయనైతే స్టార్ట్ చేయలేదు. బట్ ఆయనైతే గనక మీరు మొహం విసుగ్గా పెట్టుకొని మీరు బాడీ లాంగ్వేజ్ మాకు మనుషుల్లా చూడండి, లేకపోతే ఇంత అన్నం పెట్టడానికి ఇంత సీన్ చేస్తారా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన కూడా. సో కొద్దిగా వివాదం అయితే జరిగింది ఇద్దరికి కూడా. సో అక్కడైతే గనక బాగా అయితే ఆన్సర్ చేశారు కానీ కొద్దిగా ఈమె సైడ్ నుంచి ఆయన సైడ్ నుంచి ఇద్దరి సైడ్ నుంచి అయితే నాకైతే తప్పుగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీళ్ళు కర్రీ నువ్వు సరిగ్గా చేయట్లేదంటే మనం నిన్న ఎపిసోడ్లో మనకు చూపించాడు కదండి. కర్రీ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమో చాలా బాగుంది, సూపర్ ఉంది, ఎస్ ఎస్ అన్నారు. అలాగే ఆమ్లెట్లు ఉప్పు ఎక్కువైనా కూడా బాగుంది, ఏమి బాగాలేదని చెప్పాలి అంటే వాళ్ళే వచ్చి చెప్పినా కూడా ఓకే ఓకే ఇట్స్ ఓకే, మీరు ఎలా చేసినా తినేస్తాము సర్దుకుంటాం అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తులు ఇటు వచ్చేసి ఇప్పుడు బాలేదు ఇది అన్నదానికి ఇక్కడ తనూజ అయితే పర్ఫెక్ట్ పాయింట్ అయితే చెప్పినారు. మీరు అలాంటప్పుడు ఎందుకు సింపతి చూపించినట్టు చేస్తున్నారు, మీరు ఇది గేమ్, ఇది టాస్క్, ఇది ఖచ్చితంగా మేము ఎన్ని కావాలో అన్ని వండించుకుంటాం, నువ్వు చచ్చినట్టు చెయ్యి అనే స్ట్రిక్ట్గా ఉంటే ఆమె చేసేదేమో కదా అనేది ఆమె పాయింట్. అంతేగాని ఓకేలేండి బాగానే ఉందిలేండి ఎలాగోలా తినేస్తాం అనకుండా ఉంటే సరిపోతుంది. సో స్ట్రిక్ట్గా మీరు లేరు, మళ్ళీ ఏమో ఇక్కడికి వచ్చి నామినేషన్స్కి వచ్చేసరికి ఈ పాయింట్ తీస్తున్నారు, నేను సరిగ్గా మాట వినలేదు లేకపోతే సరిగ్గా వండలేదని. ప్లస్ పొటాటో ఫ్రైకి ఏమైందంటే తిను ఆల్రెడీ నూనెలో కొన్ని ముక్కలు వేసి వెళ్ళిపోతే ఇంకా బిగ్ బాస్ పిలిచాడని చెప్పి వెళ్ళిపోయారంటండి. ఈ లోపల వీళ్ళు ఇంకా మిగిలిన ముక్కలు మళ్ళీ ఈ గార్లిక్ ఇవన్నీ వేసేసరికి అది ముద్దగా అయిపోయింది. సో కర్రీ అయిపోయింది, అది కూరలా లేదు అన్నది వీళ్ళ యొక్క ప్రాబ్లం అనమాట. కానీ ఇక్కడ దాని గురించి అంత నామినేషన్లో శ్రీజకు అవసరం లేదనిపించింది అనమాట ఆ పాయింట్స్ తీయడం. ఎందుకంటే కెలికేయడానికి అనమాట, వీళ్ళు ఎలాగైనా నామినేట్ చేసేయాలి అన్నట్టుగా ట్రై చేసినట్టుగా అయితే టార్గెట్ చేయాలి అన్నట్టుగా అనిపించింది. తనూజ కొద్దిగా ఫాలోయింగ్ ఉందని తెలుసు కాబట్టి కొద్దిగా ఏదన్నా ఇలా చేస్తే కొద్దిగా రైవలరీ ఇదంతా కుదురుతుందని అనుకున్నదేమో అని నా ఫీలింగ్ అండి, ఎవరు శ్రీజ తరఫు నుంచి. సో అదైతే పాయింట్ పెట్టారు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి అంటే సో అప్పుడు వాళ్ళది సెకండ్ పాయింట్ అయితే వాళ్ళదే తప్పు అయిపోయింది, ఓనర్స్ది. తనూజాది అయితే తప్పేం లేదు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఇందాక ఆడిన గేమ్లో కూడా అంటే నిన్న తనును మళ్ళీ రీతు చౌదరి వెళ్తూ కుట్టుకున్నారు అన్న దాని గురించి ఇక్కడ నేను నిన్న అర్థం చేసుకున్న విధానం బట్టి అయితే గనక, చూసిన దాన్ని బట్టే గనక పొరపాటు పడ్డారులే, ఏముంది మిస్అండర్స్టాండింగ్, ఆ రితు కూడా చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే తనకి దెబ్బ తగిలిన బాధలో ఉంది. అట్ ద సేమ్ టైం తిను కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం తోటి అలా జరిగిందా, అలా జరుగుంటుందా లేకపోతే ఏమైంది అన్నది కనుక్కోవడానికే తప్పితే, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆమెకి నిజంగానే ఇంకా పెద్ద సీరియస్ దెబ్బ అయితే గనక తనూజ వల్లే జరిగింది అన్నది హైలైట్ అవుతుందండి, బయటన అది చాలా బ్యాడ్గా వెళ్ళిపోతుంది. సో అలాగే ఏదైనా జరిగిందా అని తన కంగారులో అడిగిన విషయమే కానీ తనూజ ఇక్కడ కావాలని బ్లేమ్ చేసినట్టు అయితే ఏం అనలేదు. అంటే నువ్వు నన్ను అడ్డు పెట్టావు, మంచి పని అయింది నీకు అన్నట్టుగా ఏం అడగలేదు ఆమె. నేను ఇది నిన్న నా రివ్యూలో కూడా చెప్పా. సేమ్ అదే పాయింట్ని ఇక్కడ చెప్తూ ఉంటే రీతు మాత్రం నాకు దెబ్బ తగిలిది ఉంటే నువ్వు ఇలా అడగడం తప్పు అని చెప్పడం ఓకే, కానీ తను బయటన పెట్టుకున్నది ఇప్పుడు ఎవరు తనూజ పెట్టుకుని మాట్లాడతారు అన్నట్టుగా చెప్పింది. కానీ ఇక్కడైతే రీతు చౌదరియే తప్పు చేసినట్టు అనిపించిందండి. రీతు చౌదరి బయట టాపిక్స్ తీసుకొచ్చి తను మనసులో ఒకటి బయటను ఒకటి పెట్టుకునే ప్రవర్తిస్తుంది ఇది అని చెప్పడం అన్నది నాకు నచ్చలేదు, అనవసరం అనిపించింది. ఇక్కడ వెన్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ ఏ హౌస్ అన్నప్పుడు ఈ హౌస్కి సంబంధించిన డిస్కషన్స్ వస్తేనే బాగుండేది, బయటన ఎక్కడో జరిగింది మీరు చెయ్యొద్దు అన్నట్టుగా చెప్పడం తప్పనమాట. ఇంకా సారీ యాక్సెప్ట్ చేయలేదు, నేను యాక్సెప్ట్ చేయను, నువ్వు ఇలాగే ఉంటావు, ఇవన్నీ అనడం చాలా తప్పు అనిపించింది రీతు చేసిన పనిలో అనమాట. ఇంకా అలాగైతే వాళ్ళందరూ పెట్టిన దానికి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు అనమాట. అప్పటికి 4-5 సార్లు హరీష్ అరుస్తాడు, పవన్ అరుస్తాడు, ఇంకా మనీష్ చెప్తాడు. మనీష్ అయితే మేము ఇలా ఇబ్బంది పడ్డాం ఇదని కొద్దిగా ఒక రకమైన
వాయిస్‌తో చెప్తూ ఉంటే అది చిరాగ్గా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎక్కువ మాట్లాడలేదండి. లైవ్‌లో గూడా తను చాలా తక్కువే మాట్లాడాడు. మిగిలిన వాళ్ళందరూ గూడా వన్ సైడ్‌గా అరిచినట్టుగా అనిపించింది. ప్రియా గాని, లేకపోతే శ్రీజ గాని. సో, అది చేయకుండా ఉండాల్సింది. అందరూ కలిసి ఒక పాయింట్ చెప్పారు. ఓకే. అంతేనండి అని చెప్పి మాట్లాడొచ్చు. అంత బ్లేమ్ మొత్తం వేసేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళు అమాంతం తనని గ్రాఫ్ పెంచి నన్నడిగితే టాప్ 5కి ఈజీగా పంపించారని అనిపిస్తోంది ఈ దెబ్బతోటి తనూజని. తను చాలా ఈజీగా ఇంకొన్ని వారాలు ఎక్కువ సర్వైవ్ అయిపోయాడు. అంటే ఇప్పుడు తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. ఖచ్చితంగా ఎళ్తారు. అది వేరే విషయం. బట్ ఏదైనా పొరపాట్లు చేసినా గూడా అవన్నీ ఇదయిపోతాయన్నమాట. ఈ దెబ్బతోటి తను ఖచ్చితంగా గ్రాఫ్ అయితే పెరిగిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా తనూజ అయితే ఇంకా క్రై చేయడం మొదలుపెట్టారండి. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత తనది పగిలిపోయిన తర్వాత. యెస్ గుడ్. గానీ తను ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించిందండి. ఏంటి నన్ను బిహేవియర్ గురించి అంటారా ఇదని. అంత బిహేవియర్ గురించి ఏమనలేదు. అందులో గొడవలొచ్చిన దాంట్లో సడెన్‌గా 'బిగ్ బాస్ హౌస్' దాని గురించి వీళ్ళ బిహేవియర్ ఏం మారిపోదండి. బయటున్న బిహేవియర్ అది పాజిటివ్ అవ్వనివ్వండి, నెగెటివ్ అవ్వనివ్వండి. దానికి దీనికి అయితే సంబంధం ఏముండదు. దాని తర్వాత ఇంకా సుమన్ శెట్టిను, ఆశా సేని వాళ్ళిద్దరూ పరిగెత్తారు. పరిగెత్తేనేమో సుమన్ శెట్టి ఏమో పట్టుకున్నారు. లైవ్‌లో అయితే వీళ్ళందరూ గూడా అంతవరకు మాట్లాడలేదు కాబట్టి సుమన్ శెట్టి ఆడారని చెప్పి అంటే ఆశా సేని పరిగెత్తుతుంది అనుకున్నారు. దానికన్నా సుమన్ శెట్టి అయితే బాగా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి తీసుకోవడం వల్ల ఇదని. ఈయనేమో మళ్ళీ సంజనాకి నువ్వు ఇరిటేటింగ్‌గా ఉన్నావు. మీరు చేసే తప్పు వల్ల అందరికి 14 మందికి ఇబ్బంది కలిగింది ఇదని చెప్పి ప్రియాని పిలిచారనమాట. ప్రియాని పిలిస్తేనేమో ప్రియా వచ్చేసి రాముకైతే ఏసారండి. ఇదైతే నేను ప్రియా, మనీష్ అండ్ శ్రీజ ఇంకా కొద్దిగా గేమ్ ప్లాన్ ఏదైనా గూడా నాకైతే ఒకటనిపించింది ఏంటంటేనండి, కొద్దిగా చిన్న చూపు ఉందండి రాము పైన. ఆమె మాట్లాడే ప్రియా చేసిన నామినేషన్ గూడా చెత్త నామినేషను. రూల్స్ ఇక్కడ రాముకి మాట్లాడడం రాక తను కామ్‌గా ఉండిపోయి ఓకే. మీరు చెప్పింది నేను రూల్స్ బ్రేక్ చేశానని అన్నం దగ్గర నిన్న జరిగిన సిట్యుయేషన్ బట్టి వేస్తున్నారు కదా! ఓకే అనేసాడు గానీ, యాక్చువల్‌గా అయితే అక్కడ వాళ్ళిద్దరే ఫస్ట్ ప్రియా గాని, శ్రీజ గాని మేము బ్రేక్ చేద్దాం. ఏమవుతుంది? ఏమవ్వదు. పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ వచ్చారు. అసలైన టెనెంట్స్ దగ్గర వీళ్ళ దగ్గర మేము ఏదైనా తీసుకొని తినొచ్చు అనుకునేది లాజిక్ తప్పు. నువ్వు ఎంత చెప్పినా నేను ఒప్పుకోను అని క్లియర్‌గా చెప్పుంటే బావుండేది. ఛాన్స్ వచ్చినా గూడా యూజ్ చేసుకోలేదు రాము అని నాకైతే అనిపించింది. ఇక్కడైతే గనక ప్రియాది బ్లండర్ నామినేషన్ అని అనిపించిందండి. ఇంకా దాని తర్వాత భరణి ఒక్కడు మిగిలాడు. అలాగే టెనెంట్స్ ఓనర్స్ నుంచి పవన్, మనీష్ మిగిలారు. వాళ్ళిద్దరికీ సుత్ అయితే రాలేదు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని సేవ్ చేసి ఒకళ్ళని నామినేట్ చేయమన్నారు. సో, పవన్ అయితే నామినేట్ చేశాడు. యాటిట్యూడ్ కొద్దిగా చెప్పిన మాట వినడు అన్నట్టుగా భరణి చెప్పారు. వేరేస్ మనీష్ బాగా మర్యాదగా ఉంటాడు అన్నట్టుగా పేరుకు తగ్గట్టు ఉంటాడు అని చెప్పాడనమాట. కాకపోతే ఏంటంటే పవన్‌ది కొద్దిగా ఇంకా చిన్నతనం కాబట్టి మేబీ అలా అనిపించిందేమో భరణి గారికి. ఆయన ఇంట్లో ఉంటాడు కాబట్టి మనం ఓన్లీ జస్ట్ ఎపిసోడ్‌లో గాని, లేకపోతే కొద్దిగా లైవ్‌లో కొన్ని చూసినవే చెప్పగలం గానీ, ఆయన ఎక్కడా గూడా ఈయనకి అగెయిన్స్ట్‌గా లేకపోతే యాటిట్యూడ్ చూపించినట్టు ఎక్కడా అనిపించలేదు పవన్. అసలు ముందర కనిపించడమే తక్కువ పవన్. ఇంకా ఇలాంటివి ఏం జరిగాయి అన్నది మనకు తెలీదు. కాకపోతే దానికి అనిపించింది ఓకే. దాని తర్వాత లైవ్‌లో అయితే వాళ్ళిద్దరు కలిసిపోతారు. మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇది నాకింక చాయిస్ లేదు. మీరిద్దరితో పోల్చమన్నారు కాబట్టి అని చెప్పి అంటాడు. ఓకే. తనకు గూడా తెలుసు పవన్‌కి సేవ్ అవుతాడని. ఎందుకంటే తనకి ఓట్ బ్యాంక్ అయితే బానే ఉందండి. సో, ఖచ్చితంగా ఓకే అనుకునుంటాడు. దీని తర్వాత ఇంకా వీళ్ళకి 2 గ్రూపులకి డిస్కషన్స్ వస్తే ఇంకిక్కడ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని వాళ్ళందరినీ పంపించాలి. ఇది గ్రూప్ గేమ్ కాబట్టి మనం సెపరేట్ అయిపోకుండా ఉండాల్సింది నీట్‌గా చెప్పి వాళ్ళకి పాయింట్స్ పెట్టుంటే గనక వాళ్ళకి సారీ. పాయింట్స్ దొరికేవి కాదు. మనం ఒకళ్ళమే సేవ్ చేసి మిగతా అందరిని నామినేషన్స్‌కి పంపించేవాళ్ళం. ఇది అది అన్నాడు గానీ అది అంత ఈజీ కాదండి. ఎందుకంటే వీళ్ళల్లో యూనిటీ పక్కన పెడితే గనక వీళ్ళకంత తెలివైతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవ్వరు గూడా అంత ఆలోచించిందేం చేసిందేం లేదు టెనెంట్స్‌లో. ఇంకా ఇది ఓనర్స్‌లో హరీష్ అయితే ఇది మాట వినేసాడండి. ఎలా విన్నారో మనకైతే అది చూపించలేదు. బట్ తనెళ్ళి వెంటనే వాళ్ళ గ్రూప్‌తో అయితే చెప్తాడనమాట. ఇలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదో పెద్ద ఇది మనందరిని నామినేట్ చేసేవాళ్ళని ఇదేదని. బట్ అది కుదరదని ఏదో చెప్పాడు. దాని తర్వాతే దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ నేను ఎక్కడిది అక్కడ జరిగింది ఇక్కడ, ఇక్కడ జరిగింది అక్కడ, ఎక్కడ చెప్పను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అన్న వ్యక్తి అక్కడ జరిగిందే వచ్చి ఇక్కడ మోసుకొని వచ్చాడు హరీష్.
ఇంగ్లీష్. కానీ ఏమో ఎందుకు ఆ టాపిక్ అంటే మనకు చూపించిన వర్డ్స్ బట్టి నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఎపిసోడ్‌లో మొత్తం వేయడు కాబట్టి కట్టేస్తాడు కాబట్టి. ఇంక దీని తర్వాత మరుసటి రోజు మార్నింగ్ సాంగ్ ఏదో వచ్చిందండి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సాంగ్. ఇంక దాని తర్వాత ఇంక వీళ్ళకి మళ్ళీ ఫుడ్ వచ్చింది టెనెంట్స్‌కి. సేమ్ సాంబారు, బంగాళదుంప ఇది. వీళ్ళందరూ సుమన్ శెట్టి స్టార్ట్ చేశారు. అట్‌లీస్ట్ అదొకటి మొదలుపెట్టారు ఆయన. ఒక్క సెకండ్ కనిపించాడండి. ఆయనకి అసలు కంటెంట్ రావట్లేదో, లేకపోతే మాటలు కూడా లేవులేండి. ఆయన ఇక్కడ బిగ్ బాస్‌ని అనుకోవడం, ఎడిటింగ్ టీమ్‌ని అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇంతమంది ఇది చేస్తూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడు. సో ఆబ్వియస్‌గా ఆయన ఎక్కడ కనిపించట్లేదు. సో తను, శ్రీతు చౌదరి, ఇమ్మాన్యుయల్, ఇంకా సృష్టి అండ్ ఆశా సైని వీళ్ళందరూ కూర్చొని బెగ్ చేస్తారనమాట. మాకు ఈ ఫుడ్ వద్దు నాయనా బాబు, ఎప్పుడు చూసినా అదే బంగాళదుంప కూర, సాంబార్ అని చెప్పి జరిగిందనమాట. సో ఇక్కడ వరకు నామినేషన్స్ ఇవన్నీ జరిగాయండి. అలాగే మార్నింగ్ అయితే అయింది. ఇంకా దీని తర్వాత గుడ్డు పోయిన మ్యాటర్ గురించి మళ్ళీ పార్ట్ 2లో మాట్లాడదాం. సో నాకు ఓవరాల్గా ఏమనిపించిందంటే తనూజ బాగా ఫైట్ చేశారండి. సూపర్ అనిపించింది. కాకపోతే ఏంటంటే తన తర్వాత ఏడవడం అంతా ఎగ్జాజరేషన్. వేరేస్ అట్ ద సేమ్ టైమ్ కామనర్స్ వీళ్ళు ఆర్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి డిస్కషన్లో. సో మిగిలిన వాళ్ళు అందరూ ప్రూవ్ చేసుకోవాలనడం కరెక్టే, కాదనట్లేదు. కానీ వాళ్ళు ఏదో ఒక టార్గెట్ చేద్దాం, ఏదో ఒక రకంగా రైవల్రీ పెట్టుకుందాం అనుకుంటారు. నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే రైవల్రీ ఓవర్ ద బోర్డ్ అవ్వకూడదండి. న్యాచురల్గా, ఆర్గానిక్గా వస్తే బాగుంటుంది. ఇదంతా కూడా ఎలా అయిపోతుందంటే వాళ్ళు గ్యారంటీగా ఇలా చేసుకుని ఇంకో 2 వీక్స్ ఆర్ వాట్ ఎవర్ 1 వీక్ ఇలా చేస్తే కనుక నామినేషన్స్లో రాగానే పోతారండి. వాళ్ళకి అంత ఓట్ బ్యాంక్ అంటూ ఏముండదు వెన్ కంపేర్డ్ టు తనూజ. సో అంటే తనూజతో గొడవ పడకూడదని కాదు, పెట్టిన పాయింట్స్ కానీ లేకపోతే చేసినవన్నీ కూడా అది క్లియర్గా అయితే లేదు. సో నాకైతే అది నచ్చలేదు వాళ్ళ సైడ్ నుంచి అందరూ ఒకసారి మాట్లాడడం. అది అయితే ఖచ్చితంగా క్యాష్ అయితే చేసుకున్నారు తనూజ అయితే. అంటే తన కంటెంట్ అయితే తను ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి ఈరోజు తనూజ వర్సెస్ కామనర్స్ జరిగిన నామినేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ నామినేషన్స్. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్.